హాయ్ అండి అందరికీ. ఇదైతే మార్నింగ్ ఇంకా షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత రొటీన్ అండి. షాప్ దగ్గర మార్నింగ్ అనే కన్నా 12 దాటిపోయిందిలేండి ఈరోజు. ఎందుకంటే పిల్లలతోటి వాళ్ళని చక్కబెట్టి నేను షాప్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. స్కూల్కి పంపించి వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బాగా కష్టమైపోతుందండి. ఇంకా పెద్ద వీడియోస్ పెట్టమంటున్నారు కానీ అస్సలు సెట్ కావట్లేదు టైము. అలాగే చాలామంది అక్క మీ షాప్ని చూపించండి, ఫుల్ వీడియో చేయండి అంటున్నారు. అది కూడా పెడతానండి. ఇంకా ఇప్పుడైతే నేను ఈరోజు క్లీనింగ్ అది చూపిద్దాం అనుకుంటున్నాను. ముందు రాగానే మిషన్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మనం కుట్టిన బ్లౌజెస్ ఉంటాయి కదా, హెమ్మింగ్ చేసినవన్నీ ఫోల్డింగ్ చేసి పక్కకు పెట్టేస్తానండి. హ్యాంగర్కి పెట్టాలి కదా అవి. ఇంకా తర్వాత మెజర్మెంట్ డ్రెస్సెస్ బ్లౌజులు ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడే పెట్టుకోవచ్చు కదా అక్క అని అనుకోవచ్చు మీరు. మా పిల్లలతో ఎలా ఉంటుంది అంటే ఇక షాప్ బంద్ చేసే టైంకి అస్సలు ఆగరండి. వెళ్దాం మమ్మీ అని అరుస్తూనే ఉంటారు. ఇక కుట్టే దగ్గర నుంచి లెగుస్తాను కదా, మిషన్ నుంచి లేచి ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా వెళ్ళిపోవడం. ఎప్పుడు షాప్ బంద్ చేస్తానా అని ఎదురు చూస్తారు వీళ్ళు. ఇంకా టైంలో ఇవన్నీ సదురుకుండే టైం ఉండదండి. వాళ్ళు చికా చేస్తూ ఉంటారు. ఇంకా పొద్దున్న నుంచి కుట్టి వాళ్ళకి అరిసేసరికి నేను కూడా నీరసం అయిపోతాను. ఇంకెప్పుడు వెళ్ళిపోదామా అన్న అడావుల్లో వెళ్ళిపోతాను. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకుంటే బెస్ట్ కదా అనిపిస్తుంది. ముందు క్లీన్ చేసుకుని వెళ్ళిపోయిన రోజు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు అయితే నాకు కుదరదండి. పిల్లలతో ఉన్న వాళ్ళకి నాకనే కాదు ఎవరికి కుదరచ్చు. చిన్న పిల్లలతో చక్కబెట్టుకుంటూ షాప్ చిన్నగా ఉన్నా కానీ మనకి క్లీన్ చేయడానికి టైం అనేది చాలా ఎక్కువే పట్టేస్తుంది. ఎందుకంటే అన్నీ సెట్ చేసుకోవాలి కదా. ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజెస్ అన్నీ ఇలా హ్యాంగర్కి అయితే తగిలించేసి బయటకు పెట్టిన తర్వాత ఇంకా మిషన్ పైనకైతే ఎక్కుతాను. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంక మిషన్ ఎక్కి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.